మరి నూతన సంవత్సరంలోకి మనం అంతా కూడా ప్రవేశించి ఉన్నాం. మరి నూతన సంవత్సరమున మొదటి ఆరాధన దినమున మనం అంతా కూడా కూడుకొని ఉన్నాం. మరి మన జీవితం అంటే సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రపంచం మొత్తంలో ఒక మార్పు చేసింది. ఏంటది? అంకె మారింది. 2025 నుండి 2026గా మారింది. అవునా? మరి మార్పు అనేది అనేక విషయాల్లో ఒక గొప్ప విషయంగా ఉంటూ ఉండగా, మరి ఈ దినమున మనకు ఎంత మార్పు ఈ నూతన సంవత్సరంలో అవసరము, ఎందుకు అవసరము, మార్పు లేని జీవితం అంటే ఏ రీతిగా ఉంటుంది, మార్పుతో కూడిన జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. ఆ లేఖనానుసారమైన జీవితాన్ని జీవించుటకు దేవుని యొద్ద నుండి జ్ఞానమును పొందుకొని నిజముగా పరిపూర్ణంగా మనల్ని మనం మార్చుకోవడానికి అనుక్షణము మనల్ని మనం స్వపరిశీలన చేసుకున్నట్టుకు దేవుడు మనకు జ్ఞానమును దయచేయును గాక. ఆమేన్. మరి మొదటి చూడమ్మా, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న విషయాన్ని మనం గమనించాలి. మనం మన యొక్క ఆలోచన, మన యొక్క ఆరాధన, మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన సమస్తము మనం దేని కొరకు చేసుకుంటూ ఉంటాం? దేవుని కోసమే కదా. అంటే ఆయన రాజ్య ప్రవేశం కొరకు మనము ఈ ప్రయత్నాలన్నీ చేస్తాం. ఆయన ఆరాధిస్తుంది, ఆయన చెప్పిన మార్గం ముందు సంచరిస్తుంది, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నదైనా, ఆయన వివరించిన సమస్తమును అనుసరిస్తుందైనా సరే, ఏదైనా కూడా దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో మాత్రమే ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. అవునా కాదా? అయితే యేసు ప్రభువు చెప్తున్న ఈ చిన్న విషయాన్ని గమనించండి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. మార్పు కావాలి. ఎందుకు అనుకోవచ్చు, అన్న నేను గొప్పగా ప్రార్థన చేస్తాను, నేను మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉంటే, నేను కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే గంట 2 గంటల ఆ రోజంతా గడిచేది కూడా నాకు తెలియదు, అంతసేపు నేను ప్రార్థన చేస్తాను. మంచిది. మరి మార్పు లేకపోతే, మార్పు లేకుండా ప్రార్థన ఉపయోగకరంగా ఉంటుందా? ఉంటుందమ్మా? ఉపయోగకరంగా ఉంటుందా? మనకు ఉండదు. కాబట్టి గమనించాలి. ఎందుకంటే మన ప్రార్థన దేవుడితో ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడుతుంటాం. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు మనతో కూడా. కానీ మనం మార్పు చెంది బిడ్డల వంటి వారు కాకపోతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశం లేదని నిశ్చయంగా చెప్తున్నా అన్నాడు దేవుడు. నిశ్చయము అనే పదాన్ని దేవుడు ఎప్పుడెప్పుడు వాడతాడు తెలుసా? నో డౌట్ అని వాడతాడు. మనం ఎవరికైనా ఏదైనా చెప్పామనుకో, అమ్మా ఇది రాసి పెట్టు, నో డౌట్ అంటాం. ఎందుకంటాం? వాళ్ళు గట్టిగా దృఢపరచడానికి, నమ్మించడానికి, కన్ఫామ్ అండి. మరి దేవుడు నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇదే నిశ్చయంగా చెప్పుచున్నాను ఇంకొక అనంతా అన్నాడు ఒక చోట. ఎవరితో అన్నాడు? నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అక్కడ ఏం కలిగింది? ఆయనకు మార్పుగా అతనికి ఉన్నటువంటి పాత జీవితం నుండి నూతనీకరించబడినటువంటి జీవితంలోనికి ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో కలిగిన మార్పు చిన్న బిడ్డ వంటి వాడు అయిపోయాడు. ఇక్కడ పెద్దవాళ్ళు మనం ఉన్నాం, ఓకేనా? మనకి ఏదైనా కావాలనుకోండి, మనం వెళ్ళి తెచ్చుకుంటావా? లేదంటే పక్కన తెచ్చివా నాకు అని అడుగుతామా? ఏమడుగుతాం? మనం తెచ్చుకోవాలనుకోండి, మనం అడుగుతామా? తెచ్చుకుంటాం. అవునా? ఇక్కడ చిన్న పిల్లలైతే మనల్ని ఏమడుగుతారు? మన బిడ్డలు మన దగ్గరికి వచ్చి ఏమడుగుతాడు? అమ్మ అది కొనిపించు, నాన్న అది కొనిపించు, నాన్న అది ఇప్పించు, అమ్మ అది ఇప్పించాడు. అవునా కదా?
మరి ఆయన ఏమడిగాడు అక్కడ? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చిన్న బిడ్డ వంటి వలె అడిగినటువంటి ఆ మాట దేవుడు అతనికి నిత్యరాజ్యాన్ని ఇచ్చేంతగా ఆయన గణపరిచింది. మార్పు చాలా ముఖ్యమైన అంశమైంది మన జీవితాల్లో. మన దేవుళ్ళు ఎదగడానికి, దేవుళ్ళు ఫలించడానికి, దేవుళ్ళు గొప్పగా ఉండడానికి, దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి మార్పు అనేది చాలా ముఖ్యమైన అంశం. అర్థమవుతుందా? కాబట్టి ఆ మార్పు మనకి ఎంత అవసరమో మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మార్పుని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఏదో ఒక రోజు మాట్లాడు, తర్వాత రోజు యథావిధిగా ఉంటే కూడా. ఎందుకంటే మన గడి ఎప్పుడో మనకు తెలియదు. తెలుసా? తెలియదు. మరి మన గడియ తెలియనప్పుడు మార్పు లేని గడియ వచ్చింది అనుకోండి, మార్పు లేని సమయం గడియ వచ్చింది అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందమ్మా? ఇంతకాలం ఎన్నో నిందలు పడి, ఎన్నో అవమానాలు పొందుతుంది, ఎన్నో ఉపవాసాలుండి దేవుని ఆరాధించింది. హృదయపూర్వక ఆరాధన, వేదనతో ఆరాధించిన ఆరాధన, కన్నీటి ఆరాధన, సంతోషభరితమైన ఆరాధన, ఇవన్నీ వ్యర్థమైపోవా? అవుతాయా? అవ్వ. కాబట్టి మార్పు చెందాము అంటే ఆ మార్పుని మనం ఏం చేయాలి? మనతో పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మార్పు వల్ల ఏం కలిగింది అనేది, మార్పు లేకపోతే ఏమవుతుంది అనేది కూడా మనం చూద్దాం. అయితే ఇంకోసారి చూడము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం చూడండి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారము తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందలేరి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారమును తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైంది. దేవుడు మన జీవితంలో చేసినటువంటి చాలా ఉపకారాలు, గొప్ప గొప్ప ఉపకారాలు, చిన్నవి కాదు. నేను ఎంతో ప్రేమించి నిన్ను అల్లారు ముద్దుగా పెంచినటువంటి నీ తల్లిదండ్రులు కూడా చేయని గొప్ప ఉపకారాలు దేవుడు చేశారు. సమస్త మేలులతో మనల్ని నింపి మనల్ని నడిపించాడు. మనకు సమాధానం అవసరమైన ప్రతి సమయం ముందు ఆయనే ప్రశ్నగా మన ముందుకు వచ్చి సమాధాన పరిచిన విధానం, మన ప్రశ్నలన్నిటికీ వివరించిన విధానం. మరి అంత గొప్పగా దేవుడు మన పక్షాన ఆయన గొప్ప కార్యములు జరిగిస్తూ ఉండగా మనం మారు మనసు పొందని వారుగా ఉంటే ఉపయోగం ఉందా? ఎందుకంటే మారు మనసు పొందకపోతే కనుక ఏమి అవుతుంది? మనం అనుకోవచ్చు, ఏముందిలే ఈ లోకంలో మనం ఉన్నాము, ఈ లోకం ఎప్పుడు దాకా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు కదా, మనం జీవించేది మనం తర్వాత ఏంటి అనేది మనకు తెలియదు కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో ఉన్నంత కాలం హ్యాపీగా జీవిద్దాం, రేపు ఎలా తెలియదు, ఈ రోజే మనం అంతా కూడా సమస్తం అనుభవిద్దాం, హ్యాపీగా ఉందాం, ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచన కలిగిన వారు అనేకులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మారు మనసు అవసరం లేదు. మారు మనసు ఎందుకు? నువ్వు అది చేస్తే నీకు ఇది చేస్తానంటానికి కాదు. అయ్యా నువ్వు చేసే ఉన్నా కృతజ్ఞతాభావం. నా ఎడల తండ్రి, నా తల్లి చేయలేని పనులు చేసావు, నా తండ్రి చూపలేని దారి చూపావు, నీ కృపను నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉంచావు, నువ్వు నన్ను వెన్నోటి నడిపించావు, నన్ను బలపరిచావు, నన్ను స్థిరపరిచావు, నాకు కావలసిన సమస్త ఆదరణను నిత్యము నాకు దయచేస్తూనే ఉన్నావు, నీ కృపతో నన్ను నింపి నడిపిస్తూనే ఉన్నావు. ఏనాడు నీవు నన్ను చేయి విడవలేదు, ఏనాడు నన్ను నీవు ఎడబాయలేదు. బాధ కలిగిన సమయాన సంతోషకరమైనటువంటి ఉత్తేజితమైనటువంటి మాటలతో బలపరిచావు. క్షీణించిన సమయాన నేను నీకు తోడై ఉన్నానని బలపరిచావు.
స్థిరపరచావు. మరి అంత గొప్ప మేలులు, అంత గొప్ప సపోర్ట్ ఈ లోకంలో నాకు, నన్ను కన్న తల్లి అయినా, తండ్రి అయినా, తోడబుట్టిన వారైనా, స్నేహితులైనా ఎవరైనా నాకు అందించలేదు. ఎందుకంటే అది కేవలము ఆయన చెంత మాత్రమే ఉంది, ఆయన దగ్గర మాత్రమే ఉంది. అయితే మార్పు పొందకపోవడం వల్ల కలిగేది ఏంటో తెలుసా? చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూడమ్మా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగగా, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీరే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావా? సమకూర్చుకొంచున్నావు. ఎవరో తెచ్చిపెట్టట్లా, ఎవరైనా ఇస్తున్నారా? మనం అనుకోవచ్చు వాళ్ళు శపిస్తున్నారు, శపించడం వల్ల నాకు ఇది జరిగింది, అది జరిగింది అని చాలా మంది అంటుంటారు. అవన్నీ వస్తుంది మనకై మనం చేసే స్వయంకృత అపరాధం వల్ల పొందుకునేవి. ఎందుకంటే వారి బాధకంత పౌరుడు వారు ఏం మాట్లాడుకుంటారు? మొదట నాకు బాగా డబ్బు కావాలి, నాకు బాగా ఆస్తిపాస్తులు ఉండాలి, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అంతేగా అంతే కదమ్మా. అంతేగాని పక్కన వాళ్ళ గురించి వాళ్ళ అత్తమాలు ఇటుబాలు ముందే ఎందుకంటారు వాళ్ళు? అవునా కదా. ఇప్పుడు ఊరిక మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడు ఇప్పుడు మనకి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటే నీ గురించి ఆలోచిస్తావా, పక్కన వాళ్ళు నాశనం అయిపోవాలని ఆలోచిస్తామా? దేని గురించి ఆలోచించాడుతావు దేవుడిని? అంతేగా, మన గురించే మనం అడిగేది. నాకు కావాలయ్యా, నాకు ఈ అయ్యా. అప్పుడు ఎందుకు నీకు గుర్తురారు పక్కన వాళ్ళు నేను పెట్టిన బాధ నీకు ఎందుకు గుర్తురావు? ఎందుకంటే సంతోషంగా ఉన్నావు, కారణం దేవుడిని ఎదుట ఉన్నాడు, నువ్వు అడిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ క్షణంలో నీలో ఏ విరోధ భావం కానీ, ఏ విభేదం కానీ, ఎవరి విషయంలో మనస్పర్ధలు కానీ నీ యొక్క హృదయానికి తట్టవు. కారణం ఏమిటి అంటే అత్యంత సంతోషంగా దేన్నైనా పొందగలను అనేటటువంటి ధైర్యంతో ఉన్నావు. ఎందుకు? అవి అనుగ్రహించే దేవుడిని ఎదుట ఉన్నాడు. అర్థమైనా? అవన్నీ అనుగ్రహించే దేవుడు ఎక్కడున్నాడు? నీ ఎదుట ఉన్నాడు. మరి దేవుడు కనపడ్డప్పుడు ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు నీకు అదృశ్యుడే అండి, నీ ఎదుటే ఉన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఆయన నీ ఎదుటిగా ఉంటేనే నీకు అంత సంతోషం అని ఆలోచిస్తే, నిత్యము ఆయన నిన్ను విడవక, నీ మీద ఆయనకున్న కనుదృష్టి తీయక, నిన్ను చూస్తూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను బలపరుస్తూ, నీకు అవసరమైన ప్రతి సమయం ముందు నీ మాట రాకముందే నీ పక్కన నిలబడుతున్న దేవుణ్ణి ఎందుకు చూడలేము? చూడండి, ఎందుకంటే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక. సరే, దేవుని అనుగ్రహం ఏం చేస్తుంది? మనల్ని మారు మనసు పొందమని ప్రేరేపిస్తుంది. యేసయ్య ఏ రీతిగా అక్కడ మారు మనసు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి మారు మనసు పొందే అవకాశం యేసయ్య ఇచ్చారు. అందరి గురించి మాట్లాడుతూ తండ్రి వీరు ఏం చేయించినారో వీరు ఎదురు వీరిని క్షమించమన్నప్పుడు ఆ మాట విన్న ఒక అతను వెంటనే మారు మనసు పొందుతున్నాడు. రెండవ అతనికి కూడా అదే అవకాశం ఇచ్చాడు యేసు ప్రభు వారు. అర్థమైందా? రెండవ చెవిలో మాత్రమే ఆ మాట చెప్పాలి. రెండవ చెవిలో కనుక తండ్రి వీరేం చేస్తున్నారు వీరు క్షమించమని రెండవ అతని చెవిలో కనుక చెప్పుంటే, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఏమి రాసిన వాళ్ళు తెలుసా? పక్కన ఉన్న ఆయన చెవిలో యేసయ్య ఏదో చెప్పాడు అని రాశారు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని రాసేవాడు కాదు. ఎందుకంటే ఆ స్వరం ఉన్నారు కాబట్టి రాయడు. అర్థమవుతుందా? ఇంకొక ఆయన చివరిగా ఏం రాశాడు? దగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన అని రాశాడు. అర్థమవుతుంది? దగ్గరగా వేసిన కేక ఏంటి అనేది ఎవరు రాశారు? ఎవరు చెప్పారు? ప్రాణం ఎలా ఇచ్చారు అనేది ఎవరు చెప్పారు? ఎవరమ్మా? యోహాను గారు చెప్పారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను.
కాబట్టి మనం గమనించాలి, మారు మనసు అనేది మనకి ఎంత ముఖ్యం అది దేవుడికి మాత్రమే తెలిసి ఉన్నది కనుక ఆయన మన మారు మనసు పొందుటకు మనల్ని ఎప్పుడూ ప్రేరేపిస్తున్నారు. కానీ ఆ విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మారు మనసు ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యం, మరి దేవుడు అనుగ్రహైశ్వర్యం, ఆయన అనుగ్రహము ఐశ్వర్యము సహనము దీర్ఘశాంతము తృణీకరించుదమా. తృణీకరిస్తేనే బాగుంది. ఒకరు మన ఇంటికి ఒక బాక్స్ తెచ్చిచ్చారు, ఓకేనా? ఆ బాక్స్ లో ఏవో ఉంటాయి, ప్రతి ఇంటికి ఇస్తా వస్తున్నారు, ఓకేనా? పక్కింట్లో ఉన్న వారికి ఆ బాక్స్ లో ఉన్న శ్రేష్టమైనవి ఏమైనా సరే వారికి నచ్చవు, తినేది కాదు, వారికి నచ్చదు అనమాట. అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఆ ఇంట్లో ఇచ్చి ఈ ఇంటికి వచ్చేలోపు వాళ్ళు అన్నారు నచ్చి ఈ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు పక్కన విసిరేశారు. పక్కింటికి వచ్చింది బాక్స్, పక్కింట్లో వాళ్ళు తీసుకుంటే అవన్నీ వాళ్ళకి ఇష్టమైనవి, తీసుకొని చూస్తే అనుభవిస్తారా? అయ్యో పనికిరాని అంట, మంచిగా కాదంట అని చెప్పి ధృవీకరిస్తే అనుభవిస్తారా? ధృవీకరిస్తేనా? స్వీకరించాలా? దేవుడు అర్థిస్తున్నాడు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తూ నీకు ఒక బాక్స్ పంపిస్తున్నాడు. ఆ బాక్స్ ఏంటిది? ఏమేమి కాదు చూడండి, అనుగ్రహ ఐశ్వర్యం ఉన్నది, సహనం ఉన్నది, దీర్ఘశాంతం ఉన్నది. వాటిని ధృవీకరిస్తున్నాం. అర్థమైందా? వాటిని తృణీకరిస్తూ వాటిని తృణీకరిస్తే ఎవరికి నష్టం? మీకు మా మావయ్య తెలుసా? ఒట్టు పెట్టుకుంటాడు. మా చిన్న అన్న అమ్మకి అప్పుడప్పుడు మన దగ్గర ఇక్కడ కొంచెం కూర్చొని వెళ్ళేవాడు. మా అమ్మ చూసారు ఎవరన్నా? వాళ్ళకి అబ్బాయి ఉన్నాడు అనిల్ అని. ఒకరోజు వాళ్ళ అమ్మ మా అత్త అదే వంట ఏం చేయలేదు అంటే అన్నం వండింది, కర్రీ ఏం లేదు, మా పెద్దమ్మ దగ్గరికి వదిన దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఉంటే తీసుకురా అని చెప్పి వాడిని పంపించింది. వాళ్ళ క్యాన్ తీసుకొని వెళ్ళాడు. పాపం మా పెద్దమ్మ ఏం చేసిందంటే చాలా దూరం నుంచి, అంటే అప్పుడు మన గోపాల నగర్లోనే ఇక్కడ ఉండేవాళ్ళు, పాపం చాలా దూరం నుంచి వచ్చాడని చెప్పి వాడికి ఏం చేసిందంటే మా క్యాన్ నిండా పప్పుచారు పోసి పాపం మునక్కాయలని ఏరేది వేస్తుంది. వాడు మునక్కాయలకి వాడికి నచ్చదు, అవన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు కాలంలో పోసి ఖాళీ గిన్నె తీసుకుని లోపలికి ఏరా కూర ఏదిరా అంటే మునక్కాయలు వేసి పారబోసాను బయట. ఒక ఎంత ఆకలితో ఎదురు చూస్తా ఉన్నట్టు చెప్పండి. అది తలుచుకొని ఇప్పటికి మేము నవ్వుకుంటాం. వాడు ఉన్నప్పుడు వాడు కూర్చోబెట్టుకొని అంతా కూర్చున్నప్పుడు అరే మీకోసం మునక్కాయ కూర చేశారు రా అట్లా అట్లా. వాడికి నచ్చదు కదా. ఇప్పుడు వాడికి నచ్చదు, ఇంట్లో వాళ్ళు తినరా, అవునా కదా? అది ఇక్కడ వాళ్ళే మనం పాయింట్ అవుట్ చేయట్లా, ఎవరిష్టం వాళ్ళది, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనకి దేవుడు ఇస్తున్నది ఏంటో గమనించాలి. నువ్వు మారు మనసు పొందటం వల్ల దేవుడి నుండి పొందుకోబోతున్నాయి ఏంటి? ఆయన అనుగ్రహాన్ని పొందుకోబోతున్నావు, ఆయన ఐశ్వర్యాన్ని పొందుకోబోతున్నావు, ఆయన సహనాన్ని పొందుకోబోతున్నావు, ఆయన దీర్ఘశాంతాన్ని పొందుకోబోతున్నావు. కానీ తెలియక నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. దేని వల్ల? మార్పులేని జీవితం వల్ల. అంతే. అర్థమైందా? మార్పులేని జీవితం వల్ల. మార్పులేని జీవితం అంటే ఏంటంటే యథార్థ ప్రజ అన్నట్టుగా జీవించడం. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాగా అంటారు చాలా మంది. ఏంటి సంతోషం? ఏంటి సంతోషం? మంచి బట్టలు వేసుకుంటే సంతోషమా? నగలు వేసుకుంటే సంతోషమా? లగ్జరీ కారులో తిరిగి సంతోషమా? కాస్ట్లీ వేస్తే హౌస్లో ఉంటే సంతోషమా? ఏంటి సంతోషం? దేవుడితో గడిపితే సంతోషం. ఎందుకో తెలుసా? నిన్ను ఉత్తేజపరుస్తాడు, నిన్ను ఘనపరుస్తుంటాడు, ఎక్కడా నిన్ను తగ్గించనియ్యాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను అంత ఎత్తులో ఉంచుతాడు. ఎవరు నిన్ను అందుకునేంతగా కూడా సాహసించలేనంత గంభీరమైన స్థానంలో ఉంచుతాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడి చేయన్ని తృణీకరించి మన శక్తి అని చెప్పి మన యుద్ధానికి పోతాం. ఆ యుద్ధానికి మనకేమో సహకరించదు. చేయెత్తే చేయనొప్పి, కాలు నడిస్తే కాలు నొప్పి, కిరీటం పెట్టుకున్నాడు తలనొప్పి. ఏమ్మా సరే కత్తిని వరలో పెట్టుకున్నాక అలా కాలు వెళ్తా ఉంటుంది. యావన గెలిచేది పోయి సరే ఎత్తగట్ట అయితే అయింది, వాడి మీద నీకు వెళ్ళవలసిందే అనుకొని అన్ని తగ్గించుకొని పోతే ఆ పొరుగుకి అది కూడా అవునా కదా? మనం గెలవాలి అని చెప్పి గట్టిగా తింటేనేమో ఆయాసం, తిరగబోతేనేమో
నీరసం. మరి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అదే శక్తిని బలాన్ని పొందుకోవాలని మనకేం కావాలి? ఏదో అక్కర్లా, మారు మనసు ఒక్కటి చాలు. ఎందుకంటే నిన్ను అనుగ్రహించే దేవుడు, నీకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, నీ వల్ల సహనం చూపే దేవుడు, నీ కొరకు దీర్ఘశాతాన్ని వహించే దేవుడు. అర్థమైందా? అయితే వీటిని మనం ధృవీకరించి మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన కాఠిన్యం. కాఠిన్యం అంటే ఏంది? మనం అంటే కఠినత్వం. మన కాఠిన్యము, అలాగే మార్పు పొందని మన హృదయాన్ని అనుసరించి నడుచుకోవటం. అలా ఉంటే ఏమవుతుంది తెలుసా? ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు ఏం జరుగుతుంది? బయలుపరచబడు దినం అప్పుడు నీకు నీవే ఏం తెచ్చుకున్నావు? ఉగ్రతను తెచ్చుకున్నావు. అవునా? సమకూర్చుకున్నాం. యేసు ప్రభువు శిష్యులను పంపిస్తూ మాట చెప్తారు, మీకే ఏమి కూడా సమకూర్చుకోవద్దు, మీరు ఎలా ఉన్నారో అలా వెళ్ళిపోండి. కానీ ఇక్కడ మనం ఏం సమకూర్చుకుంటున్నాం? మార్పు లేని హృదయంతో, ఉగ్రతను. అంతే కదా? ఉగ్రత దినమందు దేవుని యొక్క ఉగ్రతనే సమకూర్చుకుంటున్నాం. అర్థమైందా? మరి మన ఆలోచన విధానం ఎలా ఉంది? గడిచిపోయింది సంవత్సరం, వదిలేద్దాం. మన హృదయాల్లో ఎవరి విషయమైన అభ్యంతరాలను తీసివేద్దాం. ఎవరి విషయమైనా మనం సమాధాన పడాల్సింది మనం పడేద్దాం. ఎవరి విషయాన్ని కూడా ఇక ఏ రోజున ఉంచుకోకుండా దేవుని మాత్రమే హృదయం కొలువు చేసుకుని, దేవుని కొరకు మాత్రమే నడుచుకుంటూ, దేవుని కొరకు మాత్రమే ఆలోచిస్తూ, దేవుని మాత్రమే తలంచుకుంటూ, మన మార్పు పొందినటువంటి ఆ హృదయంతో దేవుణ్ణి మన హృదయంతో ఘనపరుస్తూ, మన యొక్క సమస్త ప్రవర్తన యందు దేవుణ్ణి మహింపరుస్తూ మనం ముందుకు సాగిపోయేవారుగా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా ఉండాలో తెలుసా? తడిచిన మట్టి వలె ఉండాలి. అర్థమైందా? ఎందుకో తెలుసా? తడిసిన మట్టి వలె ఉండాలని. ఆ మట్టి నువ్వు ఎలా బలిస్తే అలా తిరుగుద్ది. అర్థమైందా? చూడండి, యోబు గ్రంథము 32వ అధ్యాయం 14వ వచనం చూడమ్మా. ముద్ర వలన మంటికి రూపం కలిగినట్లు అది పుట్టగా భూముఖము మార్పు నుండి విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. ముద్ర వలన మంటికి ఏమొస్తుందమ్మా? రూపం వస్తుంది. అది ఎలా ఉంటుంది? పుట్టగా అలా రూపం రాగా ఎలా ఉంటుంది? భూముఖము మార్చుకొను. మనం ఉంది, మన ఎదురుగా భూమి ఉంది. మన ఎదురుగా భూమి ఆడింది. అది చెప్పండి, అసలు మర్చిపోయాను, అసలు అడగలేదు. భూమి ఆడింది, భూమి మీద ఉంటుంది. మీకు భూమిని చూసారు చూడలేదా? భూమి మీదే ఉన్నాం. చూడలేదా? చూడండి వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. భూమిని చూడలేదు మేము అని. అందరూ చూసారా భూమిని? చూశారు. ఇప్పుడు చూడండి, భూమిని చూసారుగా. భూమి ఎలా ఉంటుంది అందరూ తెలుసుగా. ఇప్పుడు మనం అందరి ముందు ఉన్న భూమిని ఊరక మనం రోజు చూస్తానే ఉన్నాం. ఓకే, ఇప్పుడు అక్కడ ఒక ముద్ర వేసాం. ఓకేనా? ఆ ఒక ముద్ర వేసాం. ఆ ముద్ర వేయడం వల్ల ఆ భూమి రూపం ఏమైంది? రోజు ఉన్నట్టే ఉందా? ఎలా ఉంటుంది? చేంజ్ అవుతుంది, మార్పు వస్తుంది అనమాట. అది ఎలా ఉంటుంది? విచిత్రమైన పనిగల వస్త్రం వల్లే సమస్తమును కనబడు. ఆ ముద్ర అనేది వేయాలి అంటే ఆ భూమి ఎలా ఉండాలి? నీకు అనుకూలంగా ఉండాలి. భూమి అంటే ఏదో కాదు, అంటే అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా లేకపోతే ముద్ర ఉంటుందా? ఉంటుందమ్మా? ఉంటుందా? ఉండదు. అని అనుకూలపరచాలంటే ఏం కావాలి? దానికి మొదట నీరు కావాలి, తేమ కావాలి. తేమతో మనం ఏం చేయొచ్చు? ఎలా కావాలంటే అలా ముడుచుకోవచ్చు. అంటే ఇక్కడ అర్థమైందంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకో, ద్రవీభవించిన విధానంతో సమర్పించుకో. నీ ఇష్టం వచ్చిన పాత్రగా మలు చెయ్యాలి. ఇదిగో నీ ఎదుట నేను
తడపబడిన మట్టి వలె ఉన్నాను. అందమైన పాత్రగా మలుచుకో. ఓటి కుండనో లేదా ఇంకోటనో నన్ను తృణీకరించు. చక్కని పాత్ర కదా. కుమ్మరి ఓ కుమ్మరిలో ఏమేమి ఉన్నాయి చర్మాలు చెప్పండి. పాత్ర పనికి రాని పాత్రని పారవేయకుమా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచయ్య. అంటే దేవుడు మలచాలి అంటే ముందు మనం సిద్ధంగా ఉండాలి కదమ్మా. అవునా కదా? సిద్ధంగా ఉండాలా వద్దా? ఆశ కలుగుతుంది. మరి సిద్ధహస్తాలతో లేకుండా మలుచు ప్రభు మార్చు ప్రభు అంటే ఎట్లా కుదురుతుంది? అదే మట్టి నుంచి మంచినీళ్ళు తాగే పాత్ర అంటే కుండ చేయొచ్చు, లేక అదే మట్టి నుండి చక్కగా రుచిగల భోజనం చేసుకోగల పాత్రను చేయొచ్చు. అదే మట్టి నుండి ఇంకా ఏం చేయొచ్చు చెప్పండి అమ్మా? ఏం చేయొచ్చు? నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు కూడా చేయొచ్చు. చేయకూడదా? అవునా? అంటే ఎప్పుడు అవన్నీ నీకు కూరుతాయి? మట్టి ఎలా ఉంటే తడిచి ఉంటేనే, తడిగా ఉంటేనే ఇవన్నీ కుదురుతాయి. తడిగా ఉండాలి అంటే ఆ తడిచిన విధానమే మార్పు. ఇప్పుడు ఆ మట్టికి తడి తగలగానే మారిపోతుంది, కలర్ కూడా మారుతుంది. కలర్ మారుతుంది. మళ్ళీ ఆరిపోయాక దాని కలరు యథాస్థితిగా వస్తుంది. ఇప్పుడు అది తడిపాము, ఒక ముద్దగా చేసాము, ఎలా పెడితే అలా ఉంచాము. మేము వంగను అంటదా అమ్మా? అంటదా? నువ్వు ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్నావు ఒక పాత్రని, అది ఇంకోటి ఏదో చేసావు మట్టితో, అపరూపంగా చేసుకున్నావు. ఆ చేసుకునేది బలపరచుకోవాలంటే ఏం కావాలి అమ్మా? ఏం చేయాలి? ఎలా వెయిట్ చేయాలి? ఎట్లా చెప్పాలి? ఎలా వెయిట్? కుండలు తయారు చేసి ఎలా వెయిట్ చేస్తుంటారు? మంటల్లో కాదు. అది దానికి నాణ్యతను ఇస్తుంది అనమాట. అంటే దేవుళ్ళలో మనం ఉన్నాం, మారు మనసు పొందుకున్నాం అన్నాక మనకు వచ్చే శ్రమల్ని బట్టి మళ్ళీ మారకూడదు. ఆ శ్రమ నిన్ను ఏం చేస్తుంది? నీలో ఉన్నటువంటి నాణ్యతను నిలబెడుతుంది, నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూపిస్తుంది. అర్థమైందా? పచ్చి కొండకి గట్టి కొండకి ఎంత తేడా. కుండ పడుతుందంటే ఇట్లా కొడతారు. ఎందుకు కొడుతున్నారు? అది ఎలా ఉందో చూద్దాం. అది కన్ సౌండ్ వచ్చిందంటే బాగా గట్టిగా దృఢంగా ఉందని అర్థం చేసుకుంటాం మనం. అవునా? మరి ఆ రీతిగా ఉన్నటువంటి కాకుండా మా కొత్తగానే ఓట్ సౌండ్ వచ్చింది అనుకో, 2 కొండలు వేస్తే ఆకు. మరి ఒక కొండ అన్నది నన్ను మంటల్లో పడేయద్దు, తయారు చేసుకున్నావుగా, ఎండకు ఆరబెట్టినాను, ఆ మంటలు నేను భరించలేను, ఆ నిప్పులకి నేను తాళలేను, ఎండకు పెట్టు, నేను ఆడతా అన్నది. అలా ఉన్నప్పుడు ఒక రాజుగారికి ఒక మంచి బహుమానంగా కుండని ఇద్దామని ఒకరు వచ్చినప్పుడు, ఆ వచ్చిన ఆయన రాజుగారికి ఎంతో అపరూపమైనటువంటి వాడు. అలాంటి ఆయన రాజుగారికి బహుమానం ఇస్తే ఎలా స్వీకరిస్తాడు రాజుగారు? వద్దంటాడు అమ్మా. అందుగా ఏం చేస్తారు రాజుగారు? దాన్ని చక్కగా పదులుపరుస్తాడు, గొప్పగా ఉండేలా పెడతాడు. ఎందుకంటే నా కోసం పనిచ్చాడు. మరి ఇప్పుడు ఆయన వచ్చి అలా తట్టినప్పుడు ఓటుగా ఉన్నది తీసి పక్కన పడేస్తాడు, గట్టిగా ఉన్నది దృఢంగా ఉన్నదాన్ని చూసి ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు. మరి అలాగా అంటే తీయటానికి రాజుగారికి బహుమానంగా ఇవ్వడానికి వచ్చిన ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభువు. మరి మార్పు చెందకుండా ఉంటే ఓటికుండగా ఉంటాం, మార్పు చెందితే గట్టి కుండగా ఉంటాం. రాజుగారికి సమర్పిస్తున్నటువంటి ఆ కుండ, ఆ పాత్ర, ఆ దృఢత్వాన్ని, ఆ గట్టితనాన్ని చూపించినప్పుడు రాజుగారు స్వీకరించింది ఎవరి దగ్గర నుండి? తనకెంతో ఇష్టమైన వారి యొక్క. మరి ఆ ఇష్టమైన వారు నిన్నే పట్టుకోవాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. అలా ఉండాలి అంటే నీకేం కావాలి? మొదట నువ్వు సమస్తమును ఎదుర్కోగలగాలి. అర్థమైందా? క్షీణించకూడదు, అలాగని పడిపోయే విధంగా కూడా
బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. అర్థమైందా? అలా ఉంటే నిన్ను ఏర్పరచుకుంటాడు. కాబట్టి గమనించాలి, మన యొక్క మార్పు అనేది మనకు ఎంతో అవసరమై ఉన్నది. అయితే ఆ మార్పు రావాలి అంటే ద్రవీభవించి ఉండాలి, నీటితో కలిసి ఉండాలి. అర్థమైందా? అలాగని చెప్పి పెద్ద డబ్బు తీసుకొని నీళ్లు పోసుకుని నీళ్ళలో కూర్చోవాలి. అర్థమైందా? ఎలా ఉండాలి? మారు మనసు అనేటటువంటి ఆ నీరు కావాలి మనకు. ఓకే, గమనించండి. ఎందుకంటే దాని వల్ల కలిగిన లాభం ఏంటి అనేది లూకాసు వార్త, ఆ మార్పు వల్ల కలిగిన లాభం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 32వ వచనం చూడమ్మా. నినివే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేర స్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చూడండి, నినివే మనుషులు విమర్శకాలమున ఏం చేస్తున్నారమ్మా? ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేర స్థాపన చేయుదురు. ఈ తరం వారు ఎవరు? ఎవరు మనమే. ఈ తరం వారు ఎవరమ్మా? మనమే. నినివే వారితో స్లైన్ చేస్తారు. ఈ తరం వారితో కూడా నిలబడి ఏం చేస్తున్నారు? నేరస్థాపన చేస్తారు. కానీ వారు ఏం పొందుతున్నారు అక్కడ? మారు. చూడండి, యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. అర్థమైందా? ఆ యోనా ఆడికి వెళ్ళడానికే భయపడ్డాడు, కానీ ఆయన ప్రకటన విని మారు మనసు పొందారు. ఇప్పుడు వారు నేరాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొదట అంటే నేరస్తులుగా ఉన్నారు వాళ్ళు. దేవుడు చెప్పినగా నీవు నినివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళకి ఉగ్రత దినం వస్తుంది, నేను వారిని సంహరించబోతున్నా, ముందుగా నేను వెళ్ళి వారికి చెప్పు, వారు మారు మనసు పొందుతారు, నేను రక్షిస్తా అంటాడు. అదేగా దేవుడు చెప్పిన అంటే ఆంతర్యం యోనాను పంపించడానికి చెప్పినటువంటిది. యోనా వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి భయపడి, అంటే వాళ్ళ అతిక్రమాలకి ఏం చెప్తాను భయపడి ఆయన ఇంకో కాడికి వెళ్తుంటే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పడేస్తాడు దేవుడు చేపతో. వారి ప్రకటన విని ఇప్పుడు వారు ఏమయ్యారు? నేరస్తులు, నేరస్థాపన చేసేవారుగా మారారు. అర్థమైందా? అది ఎంత క్వైట్ ఆపోజిట్ గా మారిపోయిందో చూడండి. కేవలం ఏం తీసుకొచ్చింది ఆ మార్పు? ఆ చేంజ్ ఎలా వచ్చింది? మారు మనసు పొందడం వల్ల వచ్చింది. దేని వల్ల వచ్చిందా? ఎవరు రాయబడింది చూడండి అమ్మా, చదవండి ఏమని రాయబడిందో. నినివే మనుషులు విమర్శకాలమున ఈ తరమ వారితో కూడా నిలవబడి వారి మీద నేర స్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. కాబట్టి నేరస్తులుగా ఉన్నవారు నేరస్థాపన చేసేవారుగా మారారు. కానీ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు. ఆయన మాటలు వినట్లా, ఆయన ప్రకటన వినట్లా, మారు మనసు పొందారు. ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? నేరస్తులుగా ఉన్నవారు నేరస్థాపన చేసేవారుగా అయ్యారంటే అది ఎలాంటి మార్పు అనేది మనం అనుకుంటున్నాం. ఏముందన్నా, ఇటు కూర్చున్నారు లేచి అటు కూర్చున్నారు, సింపుల్ అయిపోయింది. క్యాటకమ్ము, జంపుడు వాళ్ళు, డ్రింకింగ్ మిల్క్ అని రాడవే వచ్చింది, తాగింది, గోడ దొక్కింది, వెళ్ళింది. అంతేనా? కానీ ఏం మార్పు అంటే నేరస్తుల దగ్గర నుంచి నేరస్థాపన చేసే వారికి మధ్య ఉన్నటువంటి ఆ విధానం ఏంటనేది తెలుసా మనకు? ఏముండదో తెలుసా? నేరస్తులకి ఉండేది ఏంటి? నేరస్థాపన చేసేవాళ్ళు దాటి వెళ్ళిపోయి ఉన్నారని అర్థం ఉంటుంది ఇక్కడ. మరి నేరస్తులుగా ఉన్న వారికి ఏంటి అనేది చూడమ్మా ప్రయత్న గ్రంథము. ప్రయత్న గ్రంథం 16వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చూడమ్మా. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. కాగా మనుషుల తీవ్రమైన వేడితో కాలిపోయింది. ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామం దూషించిరు గాని ఆయనను మహింపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మరి ఇక్కడ చూస్తే కనుక 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు
సూర్యునికి అధికారం ఇవ్వబడెను. వినండి, మనుషులను అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం వచ్చింది. ఇప్పుడు నినివే పట్టణస్తులు ఏమన్నారు ముందు? యోనా ప్రకటన ముందు, యోనా ప్రకటన ముందు ఎక్కడున్నారు? నేరస్తులుగా ఉన్నారు. ఓకేనా? నేరస్తులకి ఏం జరుగుతుంది ఇక్కడ? కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషించిరి, కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. కానీ నినివే పట్టణస్తులు ఏమయ్యారు? మారు మనసు పొందారు, నేరస్థాపన చేసే దగ్గరికి వెళ్ళారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం పొందలేదు? ఆ సూర్యుని వేడితో కాలిపోయేది పొందలేదు, ఆ తెగుళ్ళు పొందలేదు. కానీ మారు మనసు లేని వారిని పొందుకుంటారు, అయినా మారు మనసు ఉండదు. ఉండకుండా ఎవరిని దూషిస్తారు? దేవుని నామాన్ని దూషిస్తారు. ఇప్పటికీ కూడా విశ్వాసము అని సోకాల్డ్ పీపుల్గా ఉన్నటువంటి వారు కూడా దేవుని దూషించే వారుగానే ఉన్నారు. అర్థమైంది? వాళ్ళేమి ఎగ్జామ్షన్ ఏం లేదు వాళ్ళకి. వాళ్ళే దేవుని ప్రేమ గొప్పగా తెలుసుకున్న వాళ్ళే వాళ్ళు, అయినా మళ్ళీ దేవుని దూషిస్తారు. అయినా ఇంత గొప్పగా ఆరాధిస్తూ ఉంటే నువ్వేం ప్రమాణాలు చేయవు అనే విధానం కలిగిన వారుగా ఉన్నారు. దానే దేవునికి ప్రేమ లేదనే వారుగా ఉన్నారు. దేవుడు నన్ను చూడగానే వారుగా ఉన్నారు. దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశాడనే వారుగా ఉన్నారు. దేవుడు నా బాధ ఎందుకు చూడడనేవారు. నా కోసం ఎదురుగానే దేవుడు ఎందుకు శిక్షించడనేవారు. అదే అంటే ఇలా ఉన్నవారు ఈ చేసేవన్నీ కూడా అవి నేరస్థాపన అవుతున్నాయి. మీరే నేరస్థాపన చేసేవారు కాదు. మీరందరూ ఎవరుగా ఉన్నట్టుగా? నేరస్తులుగానే ఉన్నట్టు. ఎందుకంటే మారు మనసులే. అర్థమైందా? అంతేకాదు, తర్వాత చూడండి, 5వ దూత తన పాత్రను ఆ క్రూర మగ యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యం చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొనుచుండ్రు. తమకు కలిగిన వేదనను బట్టి పురులను బట్టి పరలోకముందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొంచుండేది. తమకు కలిగిన వేదనను బట్టి పుళ్ళను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు. అర్థమైందా? మారు మనసు అనేది ఎంత గొప్పదో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి వేదన తీసివేస్తుంది, ఆ కాలిపోతున్న విధానాన్ని తీసివేస్తుంది, ఆ తెగుళ్ళను తీసివేస్తుంది రానికుండా. అంతేకాదు, రెండో దాంట్లో ఉన్నది ఏంటమ్మా? ఆ వేదన, ఓకే, పుండ్లు, ఇవన్నీ తీసివేస్తాయి. ఏమి రాదు. ఎందుకంటే నేరస్తుల నుంచి నేరస్థాపన చేసే దగ్గరికి మార్చేస్తాం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. వాడు ఎక్కడి నుండి ఎక్కడికి దాటాడు? మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. ఎందుకంటే వాడు నూతన సృష్టి, పాతలు గతించేసాయి, కొత్తగా మారి. అది అవ్వాలంటే ఏం కావాలి? మాకు మారు మనస్సు కావాలి. ఈ నూతన సంవత్సరమున 25 నుండి 26కి నెంబర్ మారింది. ఈ సంవత్సరం అంతా అదే ఉంటుంది, కానీ ఈ సంవత్సరంలో ఎప్పుడు కూడా 25 అనేది రాదు. వస్తుందా? వచ్చుదా? మరి అంతా కొత్తగానే ఉంటుంది కదా నీకు. మరి నువ్వెలా ఉండాలి? నువ్వు కొత్తగా ఉండాలి కదా. క్రిస్మస్ పాట ఉంటుంది, వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుంటే శుద్ధ దండగ. క్రిస్మస్ అంటే ఇంటికి వెలుగులు, ఇంటికి రంగులు, నక్షత్రాలు కాదు. ఏంటవి? మారు మనసు పొందుటయే నిజ క్రిస్మస్. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మనకు అవసరమైన మారు మనసు ఏదో ఉందనుకుంటాం మనం. ఇప్పుడు కాదు, ఇక్కడ రావాల్సిన ఎక్కడో ఉంటది, ఇంకో మందిరానికి వెళ్తే వచ్చుద్ది అనుకుంటాం. అది నీలోనే ఉంటది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది కనపడదు. ఎందుకంటే ఎందుకు కనపడదు చెప్పండి? ఎందుకు కనపడదు? అందరి కళ్ళు నువ్వు చూడగలవు, నీ కళ్ళను నువ్వు చూడగలవా? అలా అందరినీ చూడొస్తుంది. అది మళ్ళీ ఇట్లా అలవాటు, అన్న అర్థంలో నా కళ్ళు నేను చూసుకుంటాక
అర్థంలో సంగతి కాదు. అర్థం నీకు ఒక సబ్స్టిట్యూషనే, నిన్ను చూసుకోవడానికి అర్థం, అర్థమైందా? నిన్ను మార్చుకోవడానికి అర్థం, నిన్ను విమర్శించుకోవడానికి అర్థం, అవునా? కాబట్టి గమనించాలి. వెంటనే మాట మాట్లాడండి, అన్న పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది కదా, ఎదుటి వారి కంట్లో ఉన్న నలుసుని చూడాలని ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని చూడాలి కదా, అంటే నా కంట్లో ఉన్న దూలాన్ని. మరి నా కళ్ళు నాకు కనపడే కదా, నా దూలం నాకు ఎట్ట కనపడుతుంది? అప్పుడు వెళ్ళి అర్థం దగ్గరికి. అందుకే ఉంది అర్థం. అర్థం ముందుకి వెళ్ళి దువ్వుకోవడానికి, పౌడర్ రాసుకోవడానికి, లేదంటే మేకప్ చేసుకోవడానికి, ఎందుకు కాదు అర్థం, నిన్ను మార్చుకోవటానికి, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందటానికి, నీలో ఉన్నటువంటి ఆ దూలాన్ని నువ్వు చూసుకోవడానికి. అర్థమైందా? కాబట్టి అందుకు అర్థం. మరి ఈ మార్పు అనేది మనకు ఎందుకు ముఖ్యం అనేది మనం చూసుకుంటున్నాం. ఆ మార్పు లేకుంటే కనుక ఎంత ఎంత మేలమ్మా, శుద్ధదండగా. అర్థమైందా? అయితే మార్పు వల్ల కలిగిన లాభం ఏంటి? ఇందాక మనం చూసుకున్నాం, ఆ మార్పు వల్ల నేరస్తుల నుంచి నేరస్థాపన చేసే దగ్గరికి దాటిపోయారు. ఆ దాటిపోవడం వల్ల ఏమేమి తప్పించుకున్నారు? సూర్యుడి నుండి వచ్చే అగ్నిని తప్పించుకున్నారు, అలాగే ఆ క్రూర మృగం దగ్గర నుండి వచ్చేటటువంటి వేదన తప్పిపోయారు. అవునా? ఇంకొకటి లభిస్తుంది, ఇంకొకటి ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మనకేం లభిస్తుంది? వరంగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నాం అనుకోండి, పరిశుద్ధాత్మని పొందుకున్నాం అనుకోండి, ఏమి లభిస్తుంది మనకు? లోకం ఆయన్ని ఎరగదు, ఆయన్ని చూడలేదు, కానీ మీరు పరిశుద్ధాత్మని ఎరుగుదురు, ఆయన మీతో నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని నడిపించును, యేసయ్య మనకు చెప్పిన సమస్తమును మనకు గుర్తు చేయను. అవునా? ఎంత లాభం చెప్పండి, ఎంత లాభం. ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, రాత్రి అంతా కష్టపడ్డాం, ఒక చేప వరకు. యేసయ్య ఏం చెప్పాడు? యేసయ్య ఏం చెప్పాడు? ఆయన మనతో చెప్పిన సంగతులన్నింటినీ జ్ఞాపకం చేయను. అక్కడ వరవే అంటే దాని అర్థం, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడకుండా లాభం పొందుకుంటావో నీకు అది తెలియచేస్తాడు. అయితే వెంటనే పొందుకున్న లాభాన్ని విడిచిపెట్టమంటాడు. ఇది కూడా రెడీగా ఉండాలి. అంటే క్షయమైన దాన్ని నీకు శాశ్వతంగా ఇవ్వడు దేవుడు ఎప్పుడు, ఎందుకంటే అది క్షయం కాబట్టి. అక్షయమైన దాన్ని మనకు శాశ్వతంగా ఇచ్చుటకు ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అక్కడ వలలు వేసి 2 దోణుల నిండా ఇచ్చినటువంటి ఆ చేపలన్నీ కూడా క్షయమైనవే. వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించాను, అక్షయమైనది ఇచ్చేసాడు. ఆ అక్షయమైన దాన్ని గుర్తించడం ముఖ్యం. చెప్పడం అందరూ చెప్తారు, అందులో ఉన్న అంతరార్థాన్ని గుర్తించాలి, అదే ముఖ్యం. అది గుర్తించినప్పుడే మనకేం లభిస్తుందమ్మా? శాశ్వతమైనటువంటి, గొప్పదైనటువంటి, అక్షయమైనటువంటి, సంతోషకరమైనటువంటి ఆ యొక్క నడిపింపు లభిస్తుంది, ఆ నిత్య జీవం లభిస్తుంది, అశాశ్వతంగా ఉండేటటువంటి స్వభాతిశయంగా మనం ఉండటానికి గొప్ప అవకాశం లభిస్తుంది. ఆ విధంగా కాకుండా కనుక మన యొక్క ఆలోచనలతో మనం బాధపడుతూ, మనం కృంగిపోతూ, మనం నలిగిపోతూ, అదే ఆలోచనతో మనం ఉండిపోతే ఉపయోగకరంగా ఉంటుందా? ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉంటుంది. కాబట్టి గమనించి మనం జాగ్రత్తగా ముందుకు సాగిపోతూ, దేవుళ్ళు ఎదుగుతూ, ఫలిస్తూ, ఆయన కృపను పొందుకొని, ఆయన నిత్యరాజ్యమందు ఆయన వారసునిగా మనం ముందుకు సాగిపోవటానికి
మారు మనసు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ మారు మనసును మనం పొందుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని దేవునిలో ఎదుగుతూ ఫలిస్తూ ఆయన రాజ్య వారసునిగా మన యొక్క జెండాని సుస్థిరం చేసుకునే వారుగా మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్కును దీవించును గాక. ఆమేన్.